హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఇద్దరుపూడి సులోచనారాణి గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. 3 రోజుల అనంతరం మధ్యాహ్నం 1 గంట వేళ అమర పెరట్లో ఫణి బట్టలు ఉతికి తీగ మీద ఆరవేస్తుంది. ఫణి స్కూల్ నుంచి ఇంకా రాలేదు. రాజా పుట్టినరోజు అయిన మర్నాడు ఎంతో ఉత్సాహంగా స్కూల్కి వెళ్ళిన ఫణి సాయంత్రానికి నీరసంగా ముఖం వేలాడేసుకుని వచ్చాడు. ఏమైంది అలా ఉన్నావు అంది మంచినీళ్ళు తెచ్చి ఇస్తూ. ఫణి బ్యాగ్ గూట్లో పడేస్తూ చిన్నబోయిన ముఖంతో ఈరోజు రాజా స్కూల్కి రాలేదు అన్నాడు. అలాగా అంది అమర. తను కూడా తనకి తెలియకుండానే స్కూల్ నుంచి రాగానే రాజా గురించే చెప్పే కబుర్ల కోసం ఎదురు చూస్తుందని తెలిసింది. రాజా మర్నాడు కూడా రాలేదు. రాజాకి ఏమైంది అనుకుంది. కులాసాగానే ఉండి ఉంటాడులే అనుకుంది. సుజాత ఫోన్ నెంబరు తను అడిగి తీసుకోలేదు. అసలు ఆ విషయమే గుర్తులేదు. అమర తన మనసులో సుజాత పట్ల గల ప్రేమాభిమానాలు కూడా నిగ్రహించుకోసాగింది. తనతో చదివిన సుజాత వేరు, ఈ సుజాత వేరు. సుజాత మానసికంగా తన పట్ల చూపే స్నేహభావంలో ఏ మార్పు లేదు. కానీ ఆమె ఉండే పరిస్థితుల ఆధిక్యత తను ఆమెని చనువుగా సుజా అని పిలవడానికి చిరాగ్గా అనిపించేట్టు ఉన్నాయి. అమర వరండా చూరు కింద పడే ఎండని చూసింది. ఆ ఇంట్లో అదే గడియారం. ఇంట్లో ఉన్న పాత గడియారం పాడైపోయింది. అది బాగు చేసే ఖరీదు పెడితే కొత్తదే వస్తుందని అన్నాడు రిపేర్ చేసే అతను. అమరా అమరా సడన్గా అత్తగారి కేకలు వినిపించాయి. వస్తున్నా అత్తయ్య. అమర బట్టలు ఆరేయడం పూర్తి చేసుకుని చేతులు కడుక్కుంటోంది. చెప్పునరా మీ ఫ్రెండ్ వచ్చింది. ఆవిడ కంఠంలో ఆర్ద్రత కనపడింది. అమర వచ్చేసరికి సుజాత లోపలికి రావడం, బాగున్నారా అని అత్తగారిని పలకరించడం జరుగుతుంది. ఆవిడ సంతోషంగా సుజాత చెయ్యి పట్టుకుంది. బాగున్నానమ్మా, నువ్వు ఆ రోజు నాకు భోజనం పంపించావు. నిన్ను దేవుడు చల్లగా చూడాలి. సంతోషంగా ఆవిడ ఏదేదో చెప్పేస్తున్నట్లుగా ఉన్నాయి ఆ మాటలు. బాగున్నావా సుజా? అమర పలకరించింది. అత్తగారు వైపు తిరిగి నిలబడి మాట్లాడుతున్న సుజాత చప్పున ఇటు తిరిగింది. అమరని చూడగానే వచ్చి ఒక్కసారిగా కౌగిలించుకుంది. క్షమార్పణగా, అమర మళ్ళీ అంతు లేకుండా పోయానని తిట్టుకున్నావా అంది. లేదు లేదు, అదేం మాట సుజా అంది అమర. పుట్టినరోజు నాటికే మెడ్రాస్ నుంచి, బొంబాయి నుంచి ఫ్రెండ్స్ బంధువులు వచ్చారు. వారితో సరిపోయింది. ఊరు తిరగడం, షాపింగ్ అదే వరుస కార్యక్రమంలో అంటూ నవ్వేసింది. సుజాత చేయి పట్టుకుని తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. మొన్న 2 రోజులు ఇల్లంతా నీట్గా సర్ది సుజాత ఎక్కడ వస్తుందోనని అట్టే పెట్టింది. ఈరోజు జానకమ్మ గారు వచ్చి క్యాలీఫ్లవర్ ఊరగా ఎలా చేయాలో అడిగి దగ్గరుండి చేయించుకుని వెళ్ళింది. ఆ పనితో భోజనం చేయడమే ఆలస్యమైంది. ఆవిడ కూడా మీ ఫ్రెండ్ అంటూ సుజాతను గురించిన కబుర్లే అడిగింది. ఈరోజు ఇల్లు సర్దడమే లేదు. కానీ సుజాత అదేం పట్టించుకున్నట్టే లేదు. మంచం మీద కూర్చుని ఇద్దరు మళ్ళీ కాలేజీ గురించి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. సుజాత మాటల మధ్య టైం చూసుకుంది. ఈ పిల్లలు ఇంకా రాలేదేమిటి అంది. ఏ పిల్లలు అంది అమర. రాజా, ఫణి. డ్రైవర్ని ఇద్దరిని తీసుకురమ్మని చెప్పి పంపించాను అంది. అదిగో వచ్చేసినట్లున్నారు, కారు వచ్చింది అంటూ లేచింది. కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి ఫణి, రాజా చెయ్యి పట్టుకుని పరిగెత్తుకుని వచ్చారు. డ్రైవర్ పిల్లల పుస్తకాలు, బ్యాగ్స్, రాజా టిఫిన్ క్యారియర్, మంచినీళ్ళ బాటిల్ తెచ్చి లోపల పెట్టాడు. పండు ఉండు వస్తున్నాం. మాధవమ్మ గారు ఇంట్లో ఉన్నారా, ఎక్కడికైనా వెళ్ళారా అడిగింది సుజాత. లేరండి, రాజాబాబు గారి కోసం నేను స్కూల్కి వచ్చేటప్పుడు ఆరి ఫ్రెండ్స్ జయమ్మ గారి ఇంటి దగ్గర దిగారు అన్నాడు. నువ్వుండు, 15 గంటలో మనం వెళ్దాం. అలాగేనమ్మా పండు వినయంగా అని వెళ్ళాడు. అమర పిల్లలిద్దరికీ గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. రాజాకి ఇస్తుంటే వద్దని తల తిప్పాడు. తన నీళ్ల బ్యాగ్ అందుకుని అందులో నుంచి మళ్ళీ స్టీల్ మూతతో పోసుకుని తాగాడు. సుజాత వెంటనే అమరికి చెప్పింది. రాజాకి మామూలు నీళ్లు ఇవ్వము, ఇన్ఫెక్షన్ వస్తుందని భయం. ఫిల్టర్ వాటర్ వెంటనే తీసుకువెళ్తాను అంది. ఆ మాటల్లో భేషజం, దర్పం ఏమీ లేవు. సింపుల్గా నిజం చెబుతున్నట్లుగా ఉంది. అమరకి మనసులో చాలా బెదురుగా ఉంది. మామూలుగా అయితే ఫణి స్కూల్ నుంచి రాగానే ఇంత చట్నీయో సాంబారో వేసుకుని అన్నం తినేస్తాడు. ఈరోజు సాంబారు కూడా చేయలేదు. ఒక గోంగూర పచ్చడి ఉంది, అది కూడా పచ్చిమిరపకాయలు వేసి నూరింది మాత్రమే. రాజాకి ఏం పెట్టాలి? పోనీ పాలు ఇద్దామన్నా అవి లేవు. తన ముఖంలో ఆందోళనని చిరునవ్వు వెనక దాచేయడానికి విశ్వ ప్రయత్నం చేసి వ్యర్థమయ్యింది. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఫణి అలవాటు చొప్పున బూట్లు విప్పుకుంటూ అనేశాడు.
రాజా, నువ్వు కూడా తింటావా అడిగింది అమర. చప్పున వేడేది ఏదైనా వండాలి వేడివేడిగా అనుకుంటూ. రాజా తల అడ్డంగా తిప్పాడు. ఓహో, అమరకి ప్రాణం వచ్చినట్టయింది. నెత్తిమీద రాయిలా పడిన భారం దిగిపోయినట్లుగా ఉంది. తేలికగా ఊపిరి తీసుకుంది. రాజాకి సుజాత బుట్లు విప్పింది. బ్యాగ్లో ఉన్న చెప్పులు వేసింది. కారులో నుంచి తెచ్చిన మరో బ్యాగ్లో నుంచి నల్ల నిక్కరు, పింక్ షర్ట్ తీసింది. బట్టలు మార్చుకో అంది. రాజా తల్లి ఇచ్చిన బట్టలు పొట్టకి ఆనించుకుని పట్టుకున్నాడు. మార్చుకో అమ్మా అంది సుజాత. రాజా తల్లి దగ్గరికి వెళ్ళి చెవిలో రహస్యంగా ఏదో అడిగాడు. ఎక్కడంటావా, ఇక్కడ మార్చుకో అంది నవ్వుతూ. ఓహో, రాజా తల అడ్డంగా తిప్పాడు. వెళ్ళు, ఆ వంటింట్లో మార్చుకో అంది. రాజా పరిగెత్తి వంటింటి తలుపులు మూసుకున్నాడు. ఓర్ని, ఆడపిల్లల కంటే ఎక్కువగా సిగ్గుపడుతున్నాడు కదరా, దుర్గమ్మ గారు నవ్వింది. ఫణి అలవాటుగా అందరి ఎదుట షర్ట్ విప్పి అల్మారా తలుపులు తెరిచి వాటి వెనకాల లాగు మార్చేసుకున్నాడు. సుజాత డ్రైవర్ తెచ్చి అక్కడే అంత క్రితమే పెట్టి ఉంచిన కవర్లో ప్లాస్టిక్ బ్యాగ్ తీసింది. అందులో నుంచి ఒక ప్యాకెట్ విప్పి తీసింది. పేపర్ ప్లేట్స్ తీసి మంచం మీద పెట్టి వాటిలో కేక్స్, బిస్కెట్స్, అరటిపండు పెట్టి, పిల్లలు త్వరగా వచ్చి తినండి, 10 నిమిషాల్లో మనం బయలుదేరి వెళ్ళిపోదాం అంది. రాజా వచ్చాడు. ఫణి కూడా వచ్చాడు. సుజాత ఫణిని చెయ్యి పట్టి పక్కన కూర్చోబెట్టింది. రాజా ఆమె వడిలో కూర్చున్నాడు. ఇద్దరికీ తినిపించింది. ఆ క్షణంలో కొత్తవారెవరైనా చూస్తే ఫణి కూడా ఆవిడ సొంత కొడుకే అనుకుంటారు. ఫణి రాజాలది ఇద్దరిది ఒకే వయసు అయినా ఫణి సన్నగా ఉండడం వల్ల పొడగరిగా కనిపిస్తున్నాడు. సుజాత జుట్టు పైకి తోస్తూ, ఫణి, స్కూల్లో నువ్వు రాజా ఇక నుంచి కలిసి తినాలి. క్యారేజ్ నేనే పంపిస్తాను. నువ్వు రేపటి నుంచి స్కూల్కి బాక్స్ ఏం తీసుకురావద్దు, తెలిసిందా అంది. ఫణి ఆనందంగా తల ఊపాడు. మళ్ళా అంత త్వరగా తను అంగీకారం తెలిపి తప్పు చేశానా అన్నట్లు ఆదురతగా తలివైపు చూశాడు. అమర ముఖం ప్రసన్నంగానే ఉంది. సుజాత ప్లేట్లో కేక్స్, బిస్కెట్స్ పెట్టి దుర్గమ్మ గారికి ఇచ్చింది. ఆవిడ మొహమాట పడిపోయింది. నాకెందుకమ్మా, నేను భోజనం చేశాను అంది. తినండి అత్తగారు, మీరు మాకు భోజనం పెడుతూ ఏమనేవారో మర్చిపోయారా? మొహమాట పడకుండా తినండి, పెట్టేది నేనేం కాదు, పైవాడు, ఇది మీ ప్రాప్తం అంటూ పైకి వేలు పెట్టి చూపిస్తూ అంది సీరియస్గా. మళ్ళా నవ్వేసింది. దుర్గమ్మ గారు ముసిముసి నవ్వును నవ్వింది. ఏమిటోనే, అసలు ఆ బ్రతికింది నేనేనా అనిపిస్తుంది. ఇది ఇంకో జన్మలా ఉంది. ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకుంది. పాపం, అమర మా ఇంటికి వచ్చి సుఖపడిందేమీ లేదు. దానికి అన్నీ కష్టాలే. నాకు ఒక పక్క చెట్టంత కొడుకు పోయాడే అనే గంపెడు దుఃఖం, రెండో పక్క ఈ చిన్నపిల్ల ఎన్నటికీ కష్టాలు తెల్లవారుతాయా అని పుట్టెడు దిగులు. నేను బ్రతికి అమరికి భారం తప్పారవ్వంత కూడా ఉపయోగం లేదు. దేవుడికి దండం పెట్టుకుంటున్నాను, త్వరగా నన్ను తీసుకుపోమ్మని అంది. అలా అనకండి అత్తగారు, మీరున్నారు కాబట్టే మా అమర కాస్త ధైర్యంగానైనా బ్రతకగలుగుతుంది. ఈ రోజులు మనకి ఎప్పుడూ ఉంటాయా? ఎప్పుడూ బాధలు ఎవ్వరికీ శాశ్వతం కావు, సుఖాలు వస్తాయిలండి. మీకేం రత్నం లాంటి మనవడు. ఏరా ఫణి, పెద్ద ఉద్యోగం చేసి మీ నానమ్మను చూస్తావా అని అడిగింది సుజాత, చాలా ఇష్టంగా తింటున్న ఫణిని ఉద్దేశించి. ఫణి తలెత్తాడు. ఓ, కానీ ముందు మా అమ్మను చూసి తర్వాత నాయనమ్మని చూస్తాను అనేశాడు. సుజాత బిగ్గరగా నవ్వింది. వాడి తల పట్టుకుని ఆపేక్షగా పొట్టకి ఆనించుకుంది. అమ్మో అమరా, నీ కొడుకు ఎంత లాయల్గా ఉన్నాడో చూడు, నిర్మోహమాటంగా చెప్పేశాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలు సుమా అంటూ అభినందించింది. మమ్మీ, నేను తినడం అయిపోయింది. రాజా సగం కేక్ తిని వదిలేస్తూ అన్నాడు. ఆ కాస్త తినమ్మా అంది సుజాత. ఊహు వద్దు, మా తండ్రివిగా. నాకేం బాగాలేదు, ఆకలి లేదు. సరే, సుజాత అంగీకరించింది. చేతులు కడుక్కునిరా అంది. సుజాత పెరట్లో మళ్ళా సగం కేక్ని పేపర్తో కలిపి పారేయడానికి తీస్తుంటే అమర వచ్చి, ఇలాతే నేను పడేస్తాను అని తీసుకుంది. ఫణి ఇది చూస్తున్నాడు. అతని ప్రాణం ఉసూరుమంది. కేక్ అద్భుతంగా నానమ్మ చెప్పేట్టు అదేదో అమృతంలాగా గొప్ప రుచిగా ఉంది. ఫణికి సుజాత 2 పెట్టింది. అయినా ఇంకా మరొకటి తినాలని ఎంతగానో అనిపిస్తుంది. బంగారం లాంటి అంత రుచిగల కేక్ని అలా పారేయడం చూసి చాలా బాధ కలిగింది. సుజాత అమరను కూడా తీసుకోమని బలవంతం చేసింది. అమర వద్దన్నా వినలేరు. రా అమర, నేను కూడా తింటానులే అంటూ ఇద్దరికీ పేపర్ ప్లేట్స్లో పెట్టింది. అమర తినే వరకు ఊరుకోలేదు. పలహారం చేయడం ముగిసిన తర్వాత అమర గ్లాసులు కడిగి వంటింట్లో వెళ్తుంటే సుజాత వంటింట్లోకి వచ్చి, ఒక ప్లేట్ ఏదైనా ఉందా అని అమరని అడిగింది. తీసుకో అంది అమర అంత క్రితమే కడిగి పెట్టి ఉన్న సామానుని చూపిస్తూ.
అమర ఫణి అన్నం తినే స్టీల్ కంచెం తీసుకుని వెళ్ళింది. అమరా, ఒక క్షణం ఇలా వస్తావా? స్నేహితురాలిని పిలిచింది సుజాత. వచ్చేస్తున్నాను అంటూ గబగబా వచ్చింది అమర. ఇలారా, కూర్చో అంది చెయ్యి పెట్టి మంచం మీద కూర్చోబెడుతూ. అమర వంటింట్లోంచి తెచ్చిన కంచంలో కొత్త బట్టలు పెట్టి ఇచ్చింది. ఫణి, ఇలా రామ్మా, నువ్వు కూడా అమ్మ దగ్గరగా కూర్చో అంది. ఫణి వచ్చి కూర్చున్నాడు. సుజాత చీరా జాకెట్ని అమరకి, ఫణికి రెడీమేడ్ డ్రెస్సు ఇచ్చింది. అమర చప్పున తిరస్కరింపజేసింది. సుజా, ఏమిటిదంతా? నేను మొన్ననే ఇవ్వాలని తెచ్చాను, కానీ పొద్దుపోయిందిగా. నిన్ను దింపారనే హడావిడిలో కారులో ప్యాకెట్ పెట్టడం మర్చిపోయాను ఆ రోజు అంది. అమర ముఖం లజ్జభారంతో ఉంది. రాజాకిద్దామని తెచ్చిన వెండి గ్లాసు తిప్పి తెచ్చేసేసరి వైనం స్నేహితురాలికి చెప్పడమా మానడమా అని సందేహంతో మనసు డోలయమానంగా ఉంది. సుజాత చనువుగా జబర్దస్తిగా అమర చేతుల్లో చీర జాకెట్ పెట్టి ఫణి చేతుల్లో డ్రెస్ ఉంచేసింది. ఫణికి ఆ డ్రెస్ చూడగానే మనసు దోచేసింది. కాదనాలి అని అనిపించినా అనలేకపోతున్నాడు. తల్లినే చూస్తున్నాడు. ఫణికి తల్లిలాగా మర్యాదగా వద్దు అనాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఆ డ్రెస్సుని చూస్తే మాటే రావడం లేదు. సుజాత అమరికి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, వెళ్ళి ఈ కొత్త బట్టలు వేసుకునిరా నాన్న, సరిగ్గా సరిపోయాయో లేదో చూస్తాను అని పురమాయించేసింది ఫణికి. చెయ్యి పట్టి లేవదీసింది. ఫణి కొట్టబట్టలు పట్టుకుని తల్లివైపు చూశాడు. ఆ కళ్ళల్లో మూగ ప్రశ్న, కట్టుకోవాలా వద్దా అని. కొత్తవి బాగున్నాయి అనే ఆశ, ఇవి నాకు దక్కుతాయా లేదా అనే సంశయం. అమరకి ఆ క్షణంలో కొడుకు ముఖం చూస్తే జాలితో ద్రవించింది. వేసుకువచ్చి ఆంటీకి చూపించు అంది. ఫణి కళ్ళల్లో సంతోషం పరవళ్ళు తొక్కుతూ వచ్చేసింది. వంట ఇంట్లోకి రివ్వన పరిగెత్తాడు. సుజాత బ్యాగ్లో నుంచి మరో చీరా జాకెట్ తీసుకువెళ్ళి దుర్గమ్మ గారి చేతుల్లో పెట్టింది. అత్తగారు, ఇది కట్టుకుని మా రాజాని నన్ను ఆశీర్వదించండి అంది. అయ్యో, నాకెందుకమ్మా అంది. నా సంతోషం కోసమండి, నన్ను మీరు సంతోషపెట్టరా అంది సుజాత. అయ్యో నా తల్లి, ఆవిడకి మాట రానట్టు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. ఫణి కొత్త డ్రెస్ వేసుకుని వచ్చాడు. ఖరీదైన ఆ డ్రెస్సులో అసలు ఫణి రూపమే మారినట్లుగా అయ్యింది. అమర నయనానందంగా కొడుకుని సంభ్రమంగా చూస్తుంది. ఇదిగో ఫణి, వచ్చి చూపించాడు సుజాత. ఇలా దగ్గరికి రా. సుజాత ఫణి డ్రెస్ కాలర్ సరిచేసింది. బాగుంది, మీ అంకుల్ ఈ సైజు సరిపోతుందని చెప్పారు. అనుకున్నట్లుగానే సరిపోయింది, చాలా బాగుంది నీకు. ఇది బాగుందా అని అడిగింది. ఫణి బాగుంది అన్నట్లు సంతోషంగా తల ఊపాడు. రాజా తల్లిని ఆనుకుని ఫణిని చూస్తున్నాడు. ఫణి, మీ ఇంకో అమ్మ కాళ్ళకి దండం పెట్టరా అంది దుర్గమ్మ. ఫణి తల్లివైపు చూశాడు. పెట్టు అంది అమర. ఫణి వంగి సుజాత పాదాలు తాకి కళ్ళకి చాలా ఇష్టంగా అద్దుకున్నాడు. సుజాత ఫణి భుజాలు పట్టుకుని లేవదీస్తూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని, చక్కగా చదువుకుని పెద్దయి మీ అమ్మని బాగా సుఖపెట్టాలి, తెలిసిందా అంది. ఫణి ఆ పని తప్పక చేస్తాను అన్నట్టు తల దృఢంగా ఊపాడు. సుజాత ఫణి బుగ్గ మీద ఇష్టంగా గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఫణి ముఖం ఎర్రబడిపోయింది. అమర సంతోషంతో దీప్తివంతంగా అయిన కొడుకు ముఖం తనివి తీరా చూస్తూ ఈ ప్రపంచంలో అంతకంటే ఆనందం ఇచ్చే విషయం ఇంకేమీ లేనట్లుగా చూస్తుంది. ఫణి సుజాత వడిలో నుంచి లేచేశాడు. అమరా, ఇప్పుడు నీకేమైనా పని ఉందా అడిగింది సుజాత. లేదు, ఏం అంది అమర. నాతో వస్తావా? కొంచెం బజారు పని ఉంది, ఒక్క 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదులే. ఏమత్తగారు, అమరని నాతో తీసుకుని వెళ్తే మీకేమీ ఇబ్బంది లేదుగా అంది. దుర్గమ్మ చాలా ప్రసన్నంగా, అయ్యో వెళ్ళండమ్మా. అమరా, బయలుదేరు, మీ స్నేహితురాలు ఇచ్చిన కొత్త చీర కట్టుకో పురమాయించింది ఆవిడ. కట్టుకో అమరా, సుజాత బలవంతం చేసింది. అమర చీర మార్చుకుని వచ్చేసరికి దుర్గమ్మ అమర గ్లాస్ తెచ్చిన వైనం రాజాకి ఇవ్వకుండా వాపసు తెచ్చిన వైనం చెబుతుంది. అయ్యో అదేమిటి, అసలైన అమర రావడమే నాకు ఆనందం. ఏమమరా, గ్లాస్ వాపసు తెచ్చావా? ఇప్పుడు ఇవ్వు, తీసుకువెళ్తాను అంది చనువుగా. సుజాతకి అమర స్వాభిమానం తెలియని విషయం ఏమీ కాదు. ఆ గ్లాసు సుజాతే అడిగి తీసుకుంటే అమర సంతోషపడుతుందని కూడా తెలుసు. అమరకి గోధుమ రంగు గ్రీన్ కలర్ జరీ బోర్డర్ మైసూర్ సిల్క్ చీర ఎంతో అందంగా ఉంది. ఆ రంగు కంటితో ఆహ్లాదంగా అమర ధరించితే అందం రెట్టింపయ్యింది. ఈ రంగు కూడా ఆయనే సెలెక్ట్ చేశారు. అమరా, నీకు ఈ కలర్ బాగుంటుందని కూడా అన్నారు. నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది అంది సుజాత. అమర స్థితి అయోమయంగా ఉంది. స్నేహితురాలు ఎంతో ఆపేక్షగా తెచ్చిన ఈ చీరని కాదని తిరస్కరించలేకపోతుంది. అంగీకరించి తరువాత ఏం మొహమాట పడడం?
అంత ఖరీదైన బట్టలు తాము సహృదయంతో స్వీకరించగలరు. ఇచ్చే అర్హత, అధికారం ఉంటేనే కదా స్వీకరించడంలో ఆనందం. అమర పెట్టె తెరిచి గ్లాస్ తెచ్చి ఇచ్చింది. దుర్గమ్మ ఆ క్లాసు ప్రత్యేకత గురించి చెప్పింది. అలాగా, రాజా ఇంకో అమ్మకి థ్యాంక్స్ చెప్పు అంది సుజాత. థ్యాంక్ యూ ఆంటీ అనేశాడు రాజా చిలక పలుకుల. అమర రాజాని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ నవ్వుతూ అనేశాడు రాజా సంతోషంగా. ఫణి వచ్చి తల్లి దగ్గరగా నిలబడ్డాడు. అతని కళ్ళల్లో అర నిమిషం కొత్త బట్టలు ధరించిన ఆనందం ఆవిరావబోయే మళ్ళా ఆగింది. అమరా, మనం ఇక వెళ్దామా అంది సుజాత. 5 నిమిషాల్లో స్నేహితురాళ్ళిద్దరూ బయలుదేరారు. త్వరగానే వచ్చేస్తాం అత్తగారు అంది సుజాత. తొందరేం లేదు, మీ పని ముగించుకుని రండమ్మా అంది దుర్గమ్మ. పిల్లలిద్దరూ ముందు సీట్లో కూర్చున్నారు. ఫణి ముఖం ఆనందంతో సంతోషంగా దీప్తివంతంగా ఉంది. అమర, సుజాత వెనక సీట్లో కూర్చున్నారు. సుజాతతో కబుర్లు చెబుతూనే అమర మధ్య మధ్యలో కొడుకుని చూస్తుంది. ఫణి, రాజా చెయ్యి పట్టుకుని కూర్చున్నారు. రాజా చెబుతున్నాడు, మా డాడీ నేను పొద్దుటే జాగింగ్ చేస్తాము. మమ్మీ రాదు. డాడీ మరేమో నాకు స్విమ్మింగ్ నేర్పారు. క్రికెట్ కూడా డాడీ నేను ఆడతాము. రాజా డాడీ సంగతులతోనే నిండిపోయినాయి. తల్లి మాటలు ఎక్కువగా రావడం లేదని అమర గమనించింది. రాజాకి తండ్రి దగ్గర బాగా అలవాటనుకుంటాను అంది అమర. అలవాటా? వాళ్ళిద్దరూ ఒకటే లోకం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఆయన స్కూల్ రోజులైతే చదువు పాడవుతుందనుకుంటాడు కానీ సెలవు అయితే ఊరు వెళితే వెంటే తీసుకెళ్తారు. నిన్నొదిలి ఉంటాడా అడిగింది అమర. నేనే వాడిని వదిలి ఉండలేక బెంగ పెడతాను సుజాత నవ్వుతూ అంది. మమ్మీని డాడీ ఊరు రమ్మంటే రానంటుంది. ఈ విషయం విన్న రాజా అన్నాడు. ఆ స్వరంలో తండ్రిని వారేదో అంటుంటే ఊరుకొని రోషం కనిపిస్తుంది. చూసావా, మనం ఏమీ అనకముందే వాళ్ళ డాడీని ఎలా వెనకేసుకుని వస్తున్నాడో అంది సుజాత నవ్వుతూ. కారు చార్మినార్ ప్రాంతంలో ఒక ముత్యాల నగల కొట్టు ముందు వచ్చి ఆగింది. రామరా అంటూ సుజాత దిగింది. పెద్ద దుకాణం అది. అన్నీ ముత్యాల ఆభరణాలే. రకరకాలతో చూడముచ్చటగా ఉన్నాయి. సుజాతను చూడగానే స్వయంగా సేటే తనే రండి అమ్మగారు అంటూ వచ్చి సాదరంగా ఆహ్వానించి తీసుకొని వెళ్ళాడు. హలో రాజా బేటా, డాడీ రాలేదా అని అడిగాడు. లేదన్నట్టు తల తిప్పాడు. సేట్ సుజాతని అమరని కూర్చోబెట్టి, మీరు ఆర్డర్ ఇచ్చినవి మొన్ననే రెడీ అయ్యాయమ్మా. ఉదయం అయ్యగారు మీరు వచ్చి తీసుకుంటారని చెప్పారు. లేకపోతే నేనే ఇంటికి వచ్చి ఇచ్చేవాడిని అన్నాడు. అవును, నాకు ఇంకో పని కూడా ఉండి నేనే వచ్చాను. ఇవి ముత్యాల జుకాలు కొత్త డిజైన్లో కెంపులు కలిపి చేసినవి కాబట్టి అవి చాలా అందంగా ఉన్నాయి. బొంబాయిలో అమ్మగారి ఫ్రెండ్ భార్య పంపమని అడిగింది అంది. అలాగేనమ్మా. సేట్ కుర్రాడిని పిలిచి ముత్యాల జోకాల పెట్టే తెమ్మని పురమాయించాడు. సుజాత బ్యాగ్లో వెండి గ్లాస్ తీసి మెరుగు పెట్టించమని ఆదేశించింది. రాజా సుజాత పక్కన, ఫణి అమర పక్కన కూర్చున్నారు. రాజా బేటా, ఏం కావాలి? ఐస్ క్రీమ్ తెప్పించనా? రసన తాగుతావా? ఎంతో మురిపంగా అడిగాడు సేట్. ఏం వద్దు, రాజా తిరస్కరించాడు. ఫణి ఆ షాపునే చూస్తున్నాడు. ముత్యాల జూకాలు వచ్చినాయి. సుజాత డిజైన్ని పరీక్ష చేస్తూ మధ్య మధ్యలో అమరని ఇది బాగుందా అంటూ సంప్రదించింది. అమర తనకి నచ్చినవి చెప్పింది. ఈ అమ్మగారికి మంచి టేస్ట్ ఉంది. సేట్ అమరని అభినందించాడు. అమర బాగున్నాయి అని చెప్పినవి నగలు ఎగ్జిబిషన్లో ఉత్తమమైనవిగా ఎన్నికైనవట. నిజంగానా? సుజాత సంభ్రమంగా అంది. వాటినే ఎన్నిక చేశారు. సుజాత ఉంగరాలు కూడా తీసుకుంది. వెండి గ్లాస్ మెరుగు పెట్టించి తెచ్చారు. కొత్తదానిలా మెరిసిపోతుంది. అమరకి ఎంతో సంతోషంగా ఉంది. షాప్లో నుంచి బయటికి వచ్చేసరికి 5 గంటలు కావస్తుంది. మళ్ళా రెండమ్మగారు, వస్తా ఉంటే మా బేరం బాగుంటుంది సేట్ సన్వినయంగా సెలవు తీసుకుంటూ చెప్పాడు. కారులో వస్తుండగా, మమ్మీ ఐస్ క్రీమ్ అన్నాడు రాజా. సుజాత డ్రైవర్ని ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపమని ఆదేశించింది. కారు అక్కడికి వచ్చి ఆగింది. నలుగురు లోపలికి వెళ్లారు. ఇది నేను డాడీ కూర్చునే చోటు. రాజా పరుగుదీశాడు. అది ఎయిర్ కండిషన్ హాలు. పింక్ వైట్ కలర్స్తో మధ్య మధ్యలో అక్కడక్కడ పూల కుండీలతో అది ఒక ప్రత్యేక లోకంలా ఉంది. పిల్లలకి అక్కడ ఆకర్షణలు ఉన్నాయి. మ్యూజిక్ బాక్స్ ఉంది. ఓ పక్క చిన్న అద్దాల గది చేసి అక్కడ అన్ని బెలూన్లు పోశారు. పిల్లలు వాటిల్లో కూర్చుని మునిగిపోయి లేచి నిలబడుతూ నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు టేబుల్స్ దగ్గర కూర్చుని ఫ్రూట్ జ్యూస్ తాగుతూ సీరియస్గా వారి విషయాన్ని మాట్లాడుతుంటే పిల్లలు దూరంగా ఆడుతున్నారు. సుజాత మెనూ కార్డ్ చూస్తూ, ఫణి ఏం ఐస్ క్రీమ్ తింటావు నువ్వు అని అడిగింది. తెలీదు ఫణి అనేసి మళ్ళీ పొరపాటుగా మాట్లాడారా అన్నట్టు తల్లవైపు చూశాడు. నేను పిస్తా తినేస్తాను అన్నాడు రాజా. సుజాత ఫణిని తన పక్కకి వచ్చి కూర్చోమని చెప్పింది.
కార్డు చూపిస్తూ వరుసగా ఐస్ క్రీమ్స్ పేర్లు చదివి ఒక్కొక్క దాంట్లో ఏముంటాయో వివరంగా చెప్పింది. అన్నీ విన్న ఫణి పైనాపిల్ ఎన్నిక చేసుకున్నాడు. అది ఎందుకు ఇష్టం? సుజాత ఆసక్తిగా అడిగింది. ఫణి తల్లివైపు చూశాడు. మా అమ్మకి పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం అందుకని అన్నాడు. మా డాడీకి పిస్తా చాలా ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం, రాజా చెప్పేశాడు. సుజాత కొడుకు బొగ్గగిల్లింది. ఫణిని చూడు, ఎప్పుడు అమ్మ అమ్మ అంటాడు, నువ్వేమో ఒక్కసారి కూడా అనవు, ఎప్పుడు డాడీ అంటావు అంది చిరునవ్వుతో. ఫణికి డాడీ లేడుగా, అందుకని అమ్మ అంటాడు. నాకు మా డాడీ ఉన్నాడుగా, రాజా చెయ్యి గుండెల మీద పెట్టుకుని సగర్వంగా చెప్పాడు. ఆ చెప్పడంలో గొప్ప ఆనందం ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. నేను మీ అమ్మని కాదా మరి? మా అమ్మవే. రాజా వచ్చి మెడ చుట్టూ చేయి వేసి ముఖం భుజం మై దాచుకున్నాడు. సుజాత అమరికి చెప్పింది. వాళ్ళ డాడీ దగ్గరుంటే నా మాటే తేడు, నా దగ్గరుంటే మాత్రం ఆయన నామస్మరణే. అమరా, నీ కొడుకుని చూస్తుంటే నాకు ఈర్ష్య వేస్తుంది అంది సుజాత. బేరర్ ఐస్ క్రీమ్ తెచ్చాడు. ఐస్ క్రీమ్ వచ్చేసిందో? రాజా సంతోషంగా అన్నాడు. ఆలస్యమైందా అమరా? త్వరగా వెళ్ళిపోదాంలే, అయినా రేపు ఆయన బొంబే వెళ్తున్నారు, ఇవి తీసుకుని వెళ్ళాలి. నేను నీతో కలిసి కాసేపు తిరగొచ్చని ఆయనతో నేనే వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పాను. ఫణి, స్కూల్లో కూడా మీ ఇద్దరూ కలిసే కూర్చోండి, వీలైతే ఆడుకోండి అంది సుజాత. ఫణి సరే అన్నట్టు తల ఊపాడు. మరి బొంబాయిలో బీచ్లో మా డాడీ ఒకసారి నన్ను గుర్రం ఎక్కి తిప్పారు అంటూ రాజా చెబుతుంటే ఫణి వింటున్నాడు. అమరా, ఖాళీ దొరికినప్పుడల్లా ఇలాగే వచ్చేసి నీ టైం దొంగలా దోచేసుకుంటాను సుమా, జాగ్రత్త అంది సుజాత. ఏం పర్వాలేదు, నువ్వు ఎంత దోచినా తరిగిపోనంత టైం నా దగ్గర ఉందిలే అంది అమర. ఇద్దరు పక్కన నవ్వుకున్నారు. ఇలా నవ్వుతుంటే మనం కాలేజీలో చదువుతుండగా కాఫీ హోటల్కి వెళ్ళినట్టు లేదు అడిగింది సుజాత. అమర లేదు అన్నట్టు తల దృఢంగా తిప్పింది. లేదా, ఎందుకని? అప్పుడు నేను వేరు, ఇప్పుడు వేరు. ఏ విధంగా? అప్పుడు జీవితం పట్ల నాకు చాలా కలలు ఉన్నాయి, ఇప్పుడు లేవు, అది చాలా పెద్ద తేడా. అప్పుడు జీవితం అంటే 1000 ఏళ్ల బ్రతుకు అని అనుకునేదాన్ని, అదే ఆరాటపడేదాన్ని. ఇప్పుడు రేపు అనేది లేదు, ఈ ఒక్కరోజు ఒక్క క్షణమే జీవితం అనే నిర్లిప్తత. అమర వద్దనుకున్న నిట్టూర్పు వచ్చింది. సుజాత టేబుల్ మీద నుంచి చెయ్యి చాచి అమర చేతి మీద చెయ్యి ఆనించింది. అమరా, నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? కాలేజీలో మా అందరికీ ధైర్యం చెప్పేదానివి, ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి అని డిబేట్స్లో నువ్వు ఘంటాపదంగా చెబుతుంటే మేమంతా ఎంతో ఆనందించేవాళ్ళం. నీకు విమల తెలుసుగా, తనెప్పుడు అమర వల్లే నేను చాలా నేర్చుకున్నాను, నాలో పిరికితనం పోయింది అంటుంది తెలుసా. నువ్వు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నావేమిటి? అమర తల తిప్పుతూ అంది. ఆ మాటలు అనుభవశూన్యంలో చెప్పినవి. ఆడపిల్లకి ఆత్మస్థైర్యమే ఉంటే చాలదు, అదృష్టం కూడా చాలా అవసరమని ఇప్పుడు అనిపిస్తుంది అంది. ఎందుకు ఇలా అనుకుంటున్నావు? మీ వారు పోవడం వలన? కావచ్చు, కానీ ఆయన పోవడం కంటే ఒంటరిగా ఒక మనిషి ప్రపంచంలో జీవించడం అంత కష్టమో అనుభవంతో తెలిసిన దానివల్ల అనుకుంటున్నాను. మనిద్దరి జీవితాలు అదృష్టాలు చాలా వేరుగా కనిపిస్తున్నాయి కదూ, కానీ ఆలోచన మాత్రం ఒకటిగానే ఉంది. నేను కూడా రేపు గురించి ఆలోచించాను. రేపు నా కోసం ఏది ఎదురు చూస్తుందో నాకు తెలియని భయం. జీవితం మీద నమ్మకం లేదు. నువ్వన్నది నిజమే, మనిషికి అదృష్టం అనే దాని మీదనే జీవితం ఆధారపడి ఉంది. సుజా, నువ్వలా ఎందుకంటున్నావు? అమర అర్థం కానట్లుగా చూస్తూ, మీ వారు రత్నం లాంటి నీ కొడుకు. అవును, నాకేం లోటు లేదు అమరా, ఆయన నా జీవితంలో గొప్ప వరం. రాజా అంతకంటేను. కానీ ఆగిపోయింది. కానీ చెప్పానుగా, భయం. రేపటి గురించి ఆలోచించను. ఈరోజు ఈ క్షణంలోనే నేను బ్రతుకుతాను. వెళ్దామా? బిల్ చెల్లిస్తూ అంది. బయటకు వచ్చి కారులో కూర్చుండుండగా సుజాత టైం చూసుకుని, బాప్రే, అప్పుడే 6 గంటలయిందా? అమరా, ప్లీజ్, నువ్వు ఏమీ అనుకోనంటే నేనే మొదట మా ఇంటి దగ్గర దిగిన తర్వాత డ్రైవర్ నిన్ను దింపుతాడు. అతిథులు వస్తున్నారు, ఈయన ఇంటికి వచ్చేస్తుంటారు. పర్వాలేదా? ఏమీ అనుకోవుగా అంది. పర్వాలేదు, అలాగే అంది అమర. కారు సుజాత ఇంటికి వెళ్తుంటే దోవలో సుజాత అమర చెయ్యి పట్టుకుని, నువ్వు నాకు కనిపించడం, మనిద్దరం మళ్ళీ ఇలా తిరగడం జరుగుతుందని నేను అనుకోలేదు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు ఒక పెద్ద పెన్నిది దొరికినట్లుగా ఉంది. నా ఒంటరితనం ఏమిటో హుష్కాకిలా ఎగిరిపోయినట్లుగా ఉంది అంది. ఇదేమిటి? తను అనుకున్న మాటలు సుజాత నోట్లో నుంచి వచ్చాయి. ఇది తన అంతర్యం ప్రతిధ్వనిలా ఉంది. అయినా సుజాతకి ఒంటరితనం ఏమిటి అనుకుంది.
నాకు వీలైనప్పుడు నేను వచ్చేస్తాను. ఒకవేళ వీలు కాకపోతే కారు పంపిస్తా, నువ్వు వచ్చేయి. ఈయన నెలకి ఒకసారైనా బాంబే తప్పక వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఇంకా మా బిజినెస్ ఉందిగా. నేనే అది తీసేయమని గొడవ చేస్తున్నాను. ఆయన నన్ను రమ్మనే అంటారు. నాకు ఆ బాంబే అంటే చెడ్డ విసుగు. అక్కడ మనుషులు టైంతో పరుగు పెట్టినట్లే ఉంటారు బాబు. నేను వెళ్ళి మాత్రం ఏం ప్రయోజనం? ఆయన బిజినెస్ పనులతో చాలా బిజీగా ఉంటారు. నాకు ఈ షాపింగ్లు పార్టీలు చెడ్డ విసుగు పుట్టేసినాయమరా. నీ దగ్గర వస్తే నాకేమిటో మా ఇంటికి వెళ్ళినంత ఆనందంగా ఉంది సుమా. సుజాత ఆనందం ఆ మాటల్లో అమరికి తెలుస్తూనే ఉంది. కారు సుజాత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది. నేను వెళ్తాను సుజా. సుజాత దిగుతుంటే అమర అంది, అదేమిటి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావా? మధు చూస్తే వేరుగా అనుకోగలదు. తనకి కొన్ని విషయాల్లో చాలా పట్టింపులున్నాయి. ఒక నిమిషం లోపలికి వచ్చి చెప్పి వెళ్ళిపో. అమర చెయ్యి అందుకుని అర్థిస్తున్నట్లుగా అంది. అమర సుజాత మాట తీసివేయలేకపోయింది. రాజా దిగి డాడీ అంటూ పరుగు తీశాడు. సుజాత వెంట అమరతో ఫణి లోపలికి వెళ్లారు. అప్పటికి 5-6 అతిథులు వచ్చి కూర్చుని ఉన్నారు. కృష్ణ చైతన్య వారితో మాట్లాడుతున్నాడు. ఏదో జోక్ కాబోలు అందరూ గొల్లున బిగ్గరగా నవ్వుతున్నారు. మాధవి కూడా ఉంది. జీన్స్ టీషర్ట్లో ఉన్న మాధవిని ఒక క్షణం అమర గుర్తుపట్టలేకపోయింది. సారీ, ముత్యాల షాపులో లేట్ అయ్యింది. చాలాసేపు అయిందా వచ్చి? సుజాత అందరినీ మన్ననగా ఆత్మీయంగా పలకరించింది. ఒక ఆమెకి నగలు పెట్టే ఇచ్చింది. మధు, అమర వచ్చింది అంది. చూశాను. నువ్వేమో నీ ఫ్రెండ్తో షికార్లు చేస్తుంటే నేనేమో నీ కోసం వచ్చిన అతిథులకి సేవలు చేస్తున్నాను. టీ కప్పు చూపిస్తూ అంది. అమర మాధవిని పలకరింపగా చూసి నమస్కారం చేసింది. మాధవి ప్రతి నమస్కారం చేయలేదు. అమర కట్టుకున్న చీరను యగాదిగా చూస్తూ, ఇలాంటి చీర మా వదిన కొన్నది కూడా ఉండాలే అంది ఆరాగా. రాజా బర్త్డేకి నేనే ఇచ్చాను. బాగుంది కదూ మధు అంది సుజాత. అలాగా అన్నట్లు చూసింది మాధవి. ఫణి దెబ్బ పూర్తిగా తగ్గిందా? కృష్ణ చైతన్య దూరంగా ఫణిని అడుగుతున్నాడు. అతను సుజాత మాధవిల సంభాషణ వినలేదు. ఫణి తగ్గిందని తల ఊపాడు. నువ్వు ఎల్లుండి అజంతా ఎల్లోరా వెళ్తున్నావు కదూ అడిగాడు. రాజా వచ్చి తండ్రి వడిలో కూర్చున్నాడు. ఫణి లేదన్నట్లు తల ఊపాడు. లేదా? మీ ఆంటీ చెప్పింది మరి. సుజా, ఫణి అజంతా ఎల్లోరా వెళ్ళడం లేదన్నాడు అడిగాడు. అయ్యో, ఆ మాటే మర్చిపోయాను. అమరా, ఫణిని పంపిస్తున్నావా? నువ్వు పంపిస్తే నేను రాజాని పంపిద్దామని అనుకుంటున్నాను అంది. లేదు అంది అమర. అయితే రాజా కూడా వెళ్ళడం లేదు సుజాత తీర్మానించింది. నేను వెళ్తాను డాడీ, ప్లీజ్ డాడీ, నేను వెళ్తాను డాడీ, ప్లీజ్. రాజా తండ్రి గడ్డం పట్టుకుని అడిగాడు. ఉండు, మమ్మీతో మాట్లాడదాం. కృష్ణ చైతన్య లేచి వచ్చాడు. రాజా కూడా తండ్రి చేయి పట్టుకుని వచ్చాడు. నమస్కారం, బాగున్నారా? అమరని పలకరించాడు. నమస్కారం అంది అమర చప్పున. అతన్ని చూసి తను పలకరించాలని అనుకుంటుండగానే అతనే పలకరించాడు. ఫణిని మీరు ఎక్స్కర్షన్కి పంపడం లేదా అడిగాడు. ఓహో అంది. ఎందుకని? సుజాత అడిగింది. అమర నిటారుగా అయ్యింది. జవాబు చెప్పలేని ప్రశ్న. మమ్మీ, నేను వెళ్తాను. రాజా తండ్రి చేయి పట్టుకునే తల్లిని అడిగాడు. అమర, ఫణిని పంపించు, ఇద్దరూ సరదాగా వెళ్ళి వస్తారు అంది సుజాత. అమర మాట్లాడలేదు. ఏదైనా పనుందా సుజాత అడిగింది. అమర లేదు అన్నట్లు తల ఊపింది. అయితే వెళ్ళని మరి. పిల్లల్ని అప్పుడప్పుడు దూరంగా పంపిస్తూ ఉండాలి. అది వారికి మనకి మంచిది. ఏం ఫణి, వెళ్తావా అడిగింది. ఉత్సాహంగా ఈ సంభాషణ వింటున్న ఫణి తల్లివైపు చూశాడు. అమ్మా, ప్రతిదానికి అమ్మవైపు అంగీకారం కోసం చూస్తాడు. అమర, నేను అడుగుతున్నాను, ఫణిని రాజాతో పంపిస్తావా? అమర కాదనలేకపోయింది. ఫణికి చాలా ఆనందం కలిగింది. నిగ్రహించుకోవడం కష్టమైపోతుంది. మేము ఊరు వెళ్తున్నామో. రాజా తోటలోకి పరుగు తీశాడు. ఫణి కూడా పరుగు తీశాడు. ఫణిని చూసారా? మీరు తెచ్చిన డ్రెస్సు సరిగ్గా సరిపోయింది. అమరకి కూడా ఈ చీర ఎంతో బాగుంది కదూ. ఆ రంగు మీ సెలక్షన్ అని చెప్పాను. చూడండి ఎంత బాగుంది కదూ. కృష్ణ చైతన్య ముఖంలోకి గంభీరత త్వరగా వచ్చింది. చూస్తూనే తల ఊపాడు. వదినా, రాజలక్ష్మి గారు పిలుస్తున్నారు. మాధవి కేక పెట్టింది. నేను వెళ్తాను సుజాత అంది అమర చప్పున. సరే, ఫణిని ప్రయాణానికి రెడీగా ఉంచు. ఫణి, రాజా, సుజాత అద్దాల కిటికీ దగ్గర నుంచి పిలిచింది. అంటుకునే ఆటగా పరుగులు తీస్తున్న ఇద్దరు పరుగెత్తుతూనే వచ్చారు. అమర, సుజాత ఇద్దరు వారిద్దరిని చూస్తున్నారు. ఫణి వచ్చిన తర్వాత అమర సుజాతకి కృష్ణ చైతన్యకి చెప్పి బయలుదేరింది. సుజాత రాజ్యలక్ష్మి గారు పిలిస్తే ఆమె దగ్గరికి వెళ్ళింది. అమర ఫణి వచ్చేస్తుంటే వెనకే కృష్ణ చైతన్య పంపడానికి వచ్చాడు. మీరుండండి అంది అమర మొహమాటంగా.
పర్వాలేదు పదండి, కారు వరకు దింపి వస్తాను. అతని కంఠం చాలా మర్యాదగా, చాలా నిర్మోహమాటంగా ఉంది. అతను కారు వరకు వచ్చి అమరకి డోర్ తెరిచి ఆమె కూర్చున్న తర్వాత డోర్ వేశాడు. బాయ్ ఫణి అన్నాడు. బాయ్ అంకుల్ అన్నాడు ఫణి. కారు కదిలింది. కృష్ణ చైతన్య చెయ్యి ఊపాడు. ఫణి కూడా ఉత్సాహంగా చెయ్యి ఊపాడు. కారు వస్తుంటే ఫణి తల్లి మెడ చుట్టూ చేతులేసి ఆమె పొట్ట దగ్గర దాచేసుకున్నాడు తనని. ఫణికి చాలా ఆనందం కలిగినప్పుడు చేసే పని అది. ఏమిట్రా అంది. నాకు చాలా బాగుంది అన్నాడు. ఏమిటి బాగుంది? ఫణి తలెత్తి చూశాడు. ఏమో తెలీదన్నట్టు చూశాడు. పిచ్చి ముఖం. తలని మురుతూ అనుకుంది. సుజాత కృష్ణ చైతన్యాల ఆత్మీయతకి అమర మనసు సేద తీరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ మాధవి చూపులు గుర్తుకు వస్తే అవాక్కు అయిపోతుంది. తనకి సుజాతకి మధ్య గల స్నేహానికి మాధవి చూపులు నిష్కర్షగా ఒక లక్ష్మణ రేఖని గీసి చూపిస్తున్నాయి. తను ఆ రేఖకి యువతల అవతల సుజాత ఉన్నట్టుగా ఉంది. ఈ రేఖ ఎన్నటికీ చెరగనదని అమరకి అర్థమైపోసాగింది. సుజాత స్నేహితురాలుగా తనకి చాలా అపురూపం. తన మూలంగా స్నేహితురాలి మనసు కష్టపెట్టే మాట ఆ ఇంట్లో ఆమెని ఏమీ అనకూడదు. తను చాలా జాగ్రత్తగా ఉండాలి అమర నిర్ణయించుకుంది. అమర మళ్ళీ ఇంత తొందరలో ఈ ఇంటికి రెండోసారి వస్తానని అనుకోలేదు. ఇక చాలు, సుజాత తన దగ్గరికి వస్తేనే బాగుంటుంది. తను ఇక్కడికి ఇక రాకూడదు, వచ్చే పని కూడా లేదు దృఢంగా అనుకుంది అమర. అమర హృదయం 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.